నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను విజయ్. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర. పార్టీలో ఉన్నవారందరూ సీనియర్సే. పార్టీ పుట్టినప్పటి నుంచి జెండానే నమ్ముకున్న లీడర్లు. జరగనున్న ఎన్నికల్లో వారికి చెక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. యువత ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటున్న తెలుగుదేశం పార్టీపై ప్రత్యేక కథనం. టీడీపీది 40 ఏళ్ల పొలిటికల్ స్టోరీ. పార్టీలో ఉన్నవారిలో చాలామంది 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లీడర్సే. 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ సూపర్ సీనియర్స్కు ఈసారి చెక్ పడుతుందనే టాక్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఏపీలో సీనియర్ లీడర్లకు పరాభవం తప్పదా? ఈసారి ఎన్నికల రణరంగం నుంచి సూపర్ సీనియర్లు తప్పుకోవాల్సిందేనా? ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. పరిస్థితులన్నీ సీనియర్లకు ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు తప్ప 4 దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్న పెద్దలకు ఈసారి పోటీ చేసే ఛాన్స్ దాదాపు లేనట్లేనంటున్నారు. 1982లో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీని వదిలిపెట్టకుండా ఉన్న లీడర్లు ఎందరో ఉన్నారు. కొందరు నేతలు పార్టీని వీడినా పొరుగు పార్టీలో ఇమడలేక మళ్ళీ సొంత గూటికి చేరిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలా వెళ్ళిన వాళ్ళు ప్రస్తుతం పార్టీలో ఉన్నవారు అందరూ దాదాపు 70 ఏళ్ల వయస్సు పైబడిన వారే కావడంతో టీడీపీ అధిష్టానం భారంగా భావిస్తోంది. ఇన్నాళ్ళు ఆయా లీడర్లు త్యాగాలు చేసినా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే సీనియర్లను వదిలించుకుంటేనే కానీ పనికాదన్న భావనకు సిద్ధమయ్యారట. అందుకే తొలి జాబితాలో ఒకరిద్దరు తప్ప సీనియర్లకు తప్పితే ఎవరికీ సీట్లు దక్కలేదని అంటున్నారు. టీడీపీ సూపర్ సీనియర్లలో దాదాపు అందరూ అధినేత చంద్రబాబుతో సమానంగా రాజకీయాల్లోకి వచ్చిన వారే. మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, చిన్నరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, హనుమంతరాయ చౌదరి, కేఈ ప్రభాకర్, లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు 80వ దశకంలోనే రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇక జ్యోతుల నెహ్రూ, ఆలపాటి రాజా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, కొనకళ్ళ నారాయణ వంటి వారు దాదాపు 30 ఏళ్లుగా టీడీపీతో కలిసి ప్రయాణం చేశారు. గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు వంటి వారు మధ్యలో పీఆర్పీలో చేరిన తర్వాత మళ్ళీ సొంత గూటికి వచ్చారు. ఇలా టీడీపీలో కొనసాగుతున్న సీనియర్లలో ఈసారి చాలా మందికి అవకాశం దక్కేలా కనిపించడం లేదు. యనమల రామకృష్ణుడు గత ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకోగా అశోక్ గజపతిరాజు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన సీనియర్లలో చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు, జ్యోతుల నెహ్రూకు మాత్రమే ఈసారి టికెట్లు దక్కాయి. మిగిలిన వారిలో కొందరికి జనసేన రూపంలో కత్తెర పడగా మరికొందరిని తప్పించాలని పార్టీ భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి, అంటే టీడీపీలో కొన్ని సంవత్సరాల పాటు అంటే దాదాపు 4 దశాబ్దాల నుంచి చక్రం తిప్పినటువంటి లీడర్లు కూడా ఈసారి పక్కన ఉండాల్సింది. ఎందుకంటే కొత్త యువతరానికి ఛాన్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే సీనియర్లను పక్కన పెట్టాలనే ఆలోచనలో అధినేత చంద్రబాబు, టీడీపీ అధిష్టానం ఉన్నట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సీనియర్లకు ఈసారి మొండి చేయి చూపించారని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న గోరంట్ల బొచ్చయ్య చౌదరి, అలాగే నిమ్మకాయల చినరాజప్ప వీరిని మాత్రమే కొనసాగించారు. అలాగే సీనియర్ నేతలుగా ఉన్న అశోక్ గజపతిరాజు కానివ్వండి, అలాగే యనమల రామకృష్ణుడు ప్లేస్ లో వాళ్ళ కూతురుకి దివ్యాకు సీట్ ఇచ్చారు. అలాగే అశోక్ గజపతిరాజు కూతురు అతిథి గజపతిరాజు కూడా సీట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే దేవినేని ఉమా, కొనకళ్ళ నారాయణ, ఇలా కళా వెంకట్రావు పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన కళా వెంకట్రావు కూడా ఈసారి 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగుదేశం నేతలకు అటు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు నేపథ్యంలో వీరికి మొండి చేయి చూపించారని చెప్పుకోవచ్చు. వీరిని పార్టీ అవసరాలకు వాడుకునే విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక వెలిగిన నేతలకైతే ఈసారి పార్టీ టికెట్లు ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. వారి స్థానంలో వారి వారసులకు కొన్ని చోట్ల సీట్లు ఇవ్వగా, కొన్ని చోట్ల వీరిని పార్టీ అవసరాలకు వాడుకునే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యూహ రచన చేస్తుందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు అనే చెప్పుకునే నేతల్లో చాలా మందికి ఈసారి సీట్లు రాలేదని చెప్పుకోవచ్చు. అటు తెలుగుదేశం పార్టీకి జనసేన పొత్తు, అలాగే బీజేపీ పొత్తు నేపథ్యంలో 31 సీట్లు కోల్పోయిన నేపథ్యంలో సీనియర్లకు మొండి చేయ చెప్పుకోవచ్చు.
అలాగే దేవినేని ఉమ్మకు చూసుకున్నట్లయితే అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కు అక్కడ సీట్ ఇచ్చి దేవినేని ఉమ్మకు ఈసారి సీట్ ఇవ్వలేదు. అలాగే కళా వెంకట్రావు కూడా సీట్ ఇవ్వలేదు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చాలా మందికి సీట్లు రాని నేపథ్యంలో వారిని పార్టీ అవసరాలకు వాడుకుంటారంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి విజయ్. కొంతమంది సీనియర్లు అయితే అంటే ఒకవేళ టికెట్లు రాకపోతే మరి వాళ్ళ వ్యతిరేకత ఏమైనా కనపడే అవకాశం ఉందా, లేకపోతే అధినేత చెప్పినట్లుగా అందరూ కూడా జూనియర్లకు అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో తప్పుకునే అవకాశం ఉందా? అంటే కొంతమంది ఎమ్మెల్యే సీట్లు రాకపోతే అసలు ఒప్పుకునే అవకాశం ఉందనుకోవచ్చా? తెలుగుదేశం సీనియర్లు గత 40 సంవత్సరాలుగా పార్టీని అంటు పెట్టుకుని పార్టీలో పలు ఉన్నత పదవుల్లో పనిచేసిన నేతలు కావడం చేత వారిని తెలుగుదేశం అధినేత ఇప్పటికే చంద్రబాబు నాయుడు వారిని పిలిచి సముదాయించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోవాలంటే ఈ పొత్తు నేపథ్యంలో కొంతమంది సీట్ల త్యాగం చేయాలి. కొన్ని త్యాగాల ఫలితంగానే మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఇప్పటికే సీనియర్లకి కొంతమందిని బుజ్జగించారు. ఇంకా ఎవరన్నా కొంతమంది అసహనంతో ఉన్న నేతలను కూడా తెలుగుదేశం అధినేత అలాగే తెలుగుదేశం సీనియర్ నేతలు కూడా పిలిచి బుజ్జగించి ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలు కానివ్వండి అలాగే పార్టీలో ఉన్నత పదవులు మీకే ఇస్తామని చెప్పి సముదాయించే పరిస్థితులు అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని చెప్పొచ్చు విజయ్. థ్యాంక్ యూ మురళి. అధిష్టానం హిట్ లిస్ట్ లో ఉన్న వారిలో కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమా, లింగారెడ్డి, కొనకళ్ళ నారాయణ, వరదరాజుల రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కళా వెంకట్రావు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న హెచ్ఆర్ల నుంచి ఆయన్ను తప్పించి చీపురుపల్లిలో పోటీకి పెట్టే ప్రతిపాదన తెరపైకి తెస్తోంది టీడీపీ హైకమాండ్. ఇప్పటికే చీపురుపల్లి నుంచి గంటాకు పోటీ చేయమన్న టీడీపీ అధిష్టానం ఆయనను సుముఖంగా లేకపోవడంతో కళా పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విశ్వనాథ్. గుడ్ మార్నింగ్ విజయ్. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారో 4 దశాబ్దాల ఇండస్ట్రీ చెప్పుకునే నాయకులందరికీ కూడా ప్రధాన నాయకులకి హైకమాండ్ చెక్ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది సీనియర్లకి టికెట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఏం చెప్తోందంటే పొత్తుల్లో భాగంగా జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు సాక్రిఫైస్ చేయవలసిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో సీనియర్లని ఈ టికెట్లు రాని పరిస్థితి ఏర్పడుతోందని కూడా దీన్ని షాక్ గా చూపుతున్న పరిస్థితి. అంతేకాదు ఎవరైతే 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నారో సూపర్ సీనియర్స్ గా ఉన్న వీళ్ళందరికీ కూడా వయోభారంతో పక్కన పెట్టాలని పార్టీ ఆలోచిస్తుంది. ప్రధానంగా యువతకి అధిక సీట్లు ఇవ్వాలనే ఒక ఆలోచన చేయడంతో పాటు ప్రధానంగా ఎన్నికల్లో కూడా ఏదైతే మనీ ఫ్యాక్టర్ డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకోగలరో వాళ్ళకి సీట్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా పార్టీ అధిష్టానం చేయడంతో చాలా మంది సీనియర్లకి టికెట్లు దక్కన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే 2019లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చూసుకుంటే యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష ఎన్నికల నుంచి ఆయన తప్పుకున్నారు. అదే విధంగా అదే ఆలోచనతో అశోక్ గజపతిరాజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారో అశోక్ గజపతిరాజు కూడా ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకునే ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారో కళా వెంకట్రావు గాని, బండారు సత్యనారాయణమూర్తి గాని, దేవినేని ఉమా, అట్లాగే లింగారెడ్డి, కొనకళ్ళ నారాయణ, వరదరాజులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా సీట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా ఇప్పటికే పార్టీలో కొంత అంతర్యుద్ధం మొదలైంది. ఇదే కోవలో తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు కంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. చంద్రబాబు కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఉదాహరణ తీసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి రూరల్ నుంచి గోరింట్ల బుచ్చే చౌదరి ఉన్నారు. ఆయనకి యాక్చువల్ జనసేనలో భాగంగా టికెట్ గల్లంతయ్యే పరిస్థితి పార్టీ అధిష్టానంతో తీవ్రమైన పోరాటం చేసి ఆయన సీటు సాధించుకోగలిగారు. ఇలాగ చాలా మంది ఈ అధిష్టానంతో ఏదైతే గతం నుంచి రాపో ఉందో ఇలాంటి సీనియర్ నాయకులందరూ కూడా టికెట్లు గల్లంతయ్యే పరిస్థితిలో పార్టీతో చాలా విభేదించి ఘర్షణ పడి టికెట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం 2024 ఎన్నికల్లో సీనియర్లు కనిపిస్తోంది. వీళ్ళందరినీ కూడా అంటే ఎప్పటి నుంచో ఉన్నారు. వీళ్ళందరికీ మరో తీసుకుంటే వీళ్ళందరూ కూడా మీరు తప్పుకునే పరిస్థితుల్లో స్వచ్ఛందంగా తప్పుకునే పరిస్థితుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వాళ్ళ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులకి టికెట్ ఇప్పించిన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్. టీడీపీలో కొనసాగుతున్న సీనియర్లలో
ఈసారి చాలా మందికి అవకాశం దక్కేలా కనిపించడం లేదు. యనమల రామకృష్ణుడు గత ఎన్నికల్లోనే రాజకీయాల నుంచి తప్పుకోగా అశోక్ గజపతిరాజు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన సీనియర్లలో చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు, జ్యోతుల నెహ్రూకు మాత్రమే ఈసారి టికెట్లు దక్కాయి. మిగిలిన వారిలో కొందరికి జనసేన రూపంలో కత్తెరపడగా మరికొందరిని తప్పించాలని పార్టీ భావిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరి డీటెయిల్స్ అందించడానికి మొత్తంగా టీడీపీ పార్టీ సీనియర్లను పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. యువ నాయకులను తెర మీదకి తీసుకురావాలనే ఆలోచనలో భాగంగా సీనియర్లను పక్కన పెట్టే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లుగా టీడీపీలో అంతర్గతంగా ఒక చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే కొంతమంది సీనియర్లను జనసేన రూపంలో పక్కన పెట్టగా మరికొంతమందిని మరికొన్ని కారణాలు చెప్పి పక్కన పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గా ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దుర్గా. తెలుగుదేశం పార్టీ అయితే సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టే యోచనలో ఉంది. అలాగే ఉదాహరణకి కేఈ కృష్ణమూర్తి రాయలసీమ నుంచి, ప్రజెంట్ దేవినేని ఉమా మహేశ్వరరావు, మరియు అలాగే యనమల రామకృష్ణుడు, అలాగే బండారు సత్యనారాయణమూర్తి, అలాగే కళా వెంకట్రావు ఇలాంటి సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టే యోచనలో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా కనబడుతుంది. దీనికి ప్రధానంగా 3 కారణాలు అవ్వచ్చు. ఒకటి, నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు చెప్పేటానికి ఎటువంటి సీనియర్లు ఉండకుండా చూద్దామని అదొక కారణమై ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే యువ నాయకుల్ని, యువతని ప్రోత్సహించేసే విధంగా చేయడానికి ఒకటి. నెక్స్ట్, లోకేష్ కి కూడా ఒక టీముని అరేంజ్ చేసుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీలో. తనకు యువతతో కూడిన, యువకులతో కూడిన టీము, తనకు అనుకూలంగా ఉండే టీముని అయితే లోకేష్ వేచి చూస్తున్నాడు. ఆ లోకేష్ దాంతో పాటు ఈ 3 కారణాల చేత కూడా సీనియర్ నాయకులను అయితే తెలుగుదేశం పార్టీ పక్కన పెడుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఒకరిద్దరు సీనియర్లు తప్పించి మిగతా వాళ్ళ అందరినీ సీనియర్ నాయకులు పక్కన పెట్టింది. అదే బుచ్చయ్య చౌదరి ఒకే ఒక్క కారణం చేత చివరిసారిగా నేను మంత్రి పదవి చేసి పార్టీ తప్పుకుంటానని తప్పించి మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరినీ ఆల్మోస్ట్ పక్కన పెట్టినట్టే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యువతని, యువ నాయకుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుందని ఒకవైపు చెప్తున్నప్పటికీ, మరో కారణం కూడా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పచెప్పే సమయానికి సీనియర్ రైట్ థ్యాంక్ యూ దుర్గా. ఎచ్చెర్లలో కళకు ప్రత్యామ్నాయం ఉండడంతో చీపురుపల్లి లేదా విజయనగరం ఎంపీగా ఆయన్ను బరిలోకి దింపే ప్రతిపాదనను సీరియస్గా పరిశీలిస్తోంది టీడీపీ. ఇక బుచ్చయ్య చౌదరి సీటుకు జనసేన అడ్డుగా మారింది. కోరుతున్న రాజమండ్రి రూరల్లో జనసేన నేత కందుల దుర్గేష్ గట్టి పోటీదారుగా ఉన్నారు. దుర్గేష్కు ప్రత్యామ్నాయంగా నిడదవోలు టికెట్ ఇస్తామంటున్నారు. అదే జరిగితే బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయినట్లే. కన్ఫామ్ అయ్యేంత వరకు బుచ్చయ్య సీటుపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. ప్రకటించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి టీడీపీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. అయితే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి టికెట్ ఆశించినటువంటి కళా వెంకట్రావుకు తొలి జాబితాలో ఆ చోటు అయితే లభించడం లేదని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆ కీలక నేతగా ఎవరైతే కళా వెంకట్రావు ఆ కీలక నేతగా ఉన్నట్టు మనకు తెలుసు. అయితే 1983, 2004 మధ్య జిల్లాలోని ఆ ఉనుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కళా వెంకట్రావు అయితే ఎన్నికయ్యారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఏదైతే రాజ్యసభ సభ్యునిగా కూడా కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా కూడా కళా వెంకట్రావు పనిచేశారు. అయితే 2009 ఎన్నికల సమయంలో కళా వెంకట్రావు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎచ్చెర్ల నుండి 2009లో పీఆర్పీ తరపున పోటీ చేసి కళా వెంకట్రావు అయితే ఓటమి చెందారు. తర్వాత ఏదైతే తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నుండి గెలుపొందినటువంటి కళా వెంకట్రావు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే అదే సమయంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా కూడా కళా వెంకట్రావు గారు పనిచేశారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నుండి పోటీ చేసినటువంటి కళా వెంకట్రావు ఓటమి చెవి చూశారు. అయితే అప్పటి నుండి కూడా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే కళా వెంకట్రావు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఎచ్చెర్ల నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకుడు కళా వర్గానికి సమాంతరంగా కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ పార్టీ క్యాడర్ను కాస్త కన్ఫ్యూజన్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలకు సంబంధించి కళా వెంకట్రావును విజయనగరం పార్లమెంటుకు పంపించే ఆలోచనలు అధిష్టానం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఏదైతే కళా వెంకట్రావు ఎమ్మెల్యే అభ్యర్థి కాకపోతే పార్టీలో ఏదైతే ఎచ్చెర్ల నియోజకవర్గం సంబంధించి పార్టీల గ్రూపుల గోల ఉండదని ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఆ పార్టీ ఆవిర్భావం నుంచి అంకిత భావంతో పనిచేసినటువంటి కళా వెంకట్రావు లాంటి లీడర్కు మొదటి ఏదైతే తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రకటించినటువంటి మొదటి విడతలో చోటు లభించకపోవడం అయితే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.
కెమెరామెన్ ప్రసన్న కుమార్తో సత్యనారాయణ, రాజ్ న్యూస్, శ్రీకాకుళం. ఇక కొనకళ్ళ నారాయణ, లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి, కేఈ ప్రభాకర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నారాయణను మచిలీపట్నం ఎంపీగా పోటీకి పెట్టాలని భావించిన ఆ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో నారాయణ రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడినట్లేనని అంటున్నారు. ఇక లింగారెడ్డి, వరదరాజుల రెడ్డికి రాజకీయంగా రెస్ట్ ఇచ్చే పరిస్థితే కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు, ఎరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమా పోటీ ఎక్కడా అనే ఉత్కంఠే కొనసాగుతోంది. గంటా కోరుకుంటున్న భీమిలి సీటు ఇస్తారా లేక చీపురుపల్లి వెళ్ళమంటారా అన్నది క్లారిటీ రావడం లేదు. ఇక ఎరపతినేని శ్రీనివాసరావుకు గురజాల టికెట్ చివరి నిమిషంలో పెండింగ్లో పడిందంటున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేయడంతో ఎరపతినేని విషయంలో తర్జన భర్జన పడుతోంది పార్టీ అగ్రనాయకత్వం. ఇక దేవినేని ఉమా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందంటున్నారు. గత ఎన్నికల్లో మైలవరంలో ఓడిపోయిన ఉమా సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన్నుకుపోయారంటున్నారు. వసంత రాకతో ఉమా సీటు గల్లంతవ్వడం కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న టీడీపీ పార్టీకి సంబంధించి ఉన్న నాయకుల జాబితా మనం చూసుకున్నట్టయితే మొన్న విడుదల చేసిన ఏదైతే 97 మంది టీడీపీ అలాగే 3 జనసేనతో కలిపి ఉమ్మడి జాబితా విడుదల చేసింది. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇప్పటికే మనం చెప్పుకున్నాం. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా టీడీపీ కంచుకోటగా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా జిల్లా కేంద్రంగా ఉన్న నియోజకవర్గం విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గారు తనకి ఈసారి అక్కడున్న అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఇంకోవైపు వారికి ఎదురుగా ఉన్న ఎవరైతే మీసాల గీత టీడీపీకి సంబంధించిన మీసాల గీతకు సంబంధించి సీనియర్ నేతకు సంబంధించి ప్రస్తుతానికైతే అటువైపు ఉన్న వర్గపు వారంతా కూడా అసంతృప్తి చెందిన పరిస్థితి కనబడ్డది. అదే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే అటు సాలూరు, ఇటు పార్వతీపురం, అలాగే ఏదైతే కురుపాం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా 3 మహిళలను కూడా తీసుకొని వచ్చారు. అయితే దానికి సంబంధించి ముఖ్యంగా మనం సాలూరు నియోజకవర్గం మనం మాట్లాడుకుంటే అది అక్కడున్న టీడీపీ అభ్యర్థిగా కొత్తగా గుమ్మడి సంజయరాయని ప్రకటించారు. దానికి సంబంధించి ప్రస్తుతానికి అక్కడున్న సీనియర్ నేత ఎవరైతే 40 ఏళ్ళకి పైగా రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత బంజిదేవ్కి పక్కన పెట్టి అక్కడ గుమ్మడి సంజయరాయనికి ఇవ్వడం కొంతవరకు ఒక చర్చనీయాంశంగా మారింది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అటు కురుపాం నియోజకవర్గానికి సంబంధించి విజయరామరాజు గారికి సంబంధించి ఆయన కూడా 40 ఏళ్ళు పైబడి రాజకీయ జీవితం ఉంది. అలాగే గతంలో కూడా మంత్రిగా కూడా ఎన్నోసార్లు చేసిన ఆయన నేపథ్యంలో ఆయనకి ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అక్కడున్న ఆయన అభ్యర్థిని మార్చిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు రాజ్యాంగం సంబంధించి కోండ్రు మురళి ఎవరైతే గతంలో ప్రతిభా భారతి అక్కడ నుంచి మొట్టమొదటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటి మహిళా స్పీకర్గా పనిచేసిన ప్రతిభా భారతి ఉన్నారు. ఆవిడని పక్కన పెట్టి కోండ్రు మురళి గారికి ఇచ్చిన నేపథ్యంలో కొంతవరకు అక్కడ కూడా టీడీపీకి సంబంధించి కొంతవరకు ప్రతిభా భారతి వర్గం ఏదవుతుందో అది కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. అలాగే నెల్లిమర్ నియోజకవర్గానికి సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఏదైతే పతివాడ నారాయణ స్వామి ఎవరైతే ఉన్నారో గతంలో ఆయనకు కూడా 25 ఏళ్ళు పైబడే రాజకీయ జీవితంలో కొంతవరకు అనుకుంది. అలాగే గతంలో కూడా మంత్రిగా చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ మరోవైపు కోండ్రు ఎవరైతే పతివాడ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా టీడీపీకి సంబంధించి కొంతవరకు ఆశావాదిగా ఉన్నప్పుడు కూడా ఏదైతే పొత్తుల్లో భాగంగా ప్రస్తుతం జనసేన అలాగే టీడీపీ పొత్తుల్లో భాగంగా కొత్త అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆవిడకి ప్రశ్న అయితే మాత్రం నెల్లమరకు సంబంధించి జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లోకం మాధవ్కి సీట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఏదైతే గజపతినగరంకి సంబంధించి కూడా ముఖ్యంగా అక్కడ ఎన్ఆర్ఐ రాజకీయాలు ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి. అక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించి ప్రస్తుతానికి కొత్తగా ఉన్న కొండపల్లి అప్పలనాయుడిని మానేసి ఏదైతే అనుభవజ్ఞుడైన కొండపల్లి అప్పలనాయుడు మానేసి ఇప్పుడు ప్రస్తుతానికి కొండపల్లి శ్రీనివాస్ కూడా అతను అన్నయ్య గారి అబ్బాయి కొండపల్లి శ్రీనివాస్ గారికి కూడా ఇచ్చిన పరిస్థితి కనబడదు. ముఖ్యంగా మొత్తం మీద ఏదైతే టీడీపీ కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లాకు చూసుకుంటే ప్రస్తుతం మార్పులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి నేపథ్యంలో కొంతవరకు టీడీపీ అయితే మళ్ళీ పుంజుకుంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక 2 నియోజకవర్గాలు అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ జాబితాలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వరకు మనం చూసుకున్నట్టు ఇప్పుడున్న జాబితా ప్రకారంగా 40 ఏళ్ళు పైబడి కానీ ఎక్కువ రాజకీయ జీవితం ఉన్న వాళ్ళు కానీ పక్కన పెట్టి కొత్తగా ఉన్న యువతకి అలాగే మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టు మనం చెప్పుకుంటున్నాం. అయితే మరింత మనం చూడాల్సింది ఇంకా 2వ జాబితా విడుదలయ్యే ఎన్నికలు సమీపించే కొద్దీ 2వ జాబితా విడుదలైన తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయి అనేది మనం వేచి చూడాల్సింది. ఇది ప్రస్తుతానికి విజయనగరం నుంచి ఉన్న టీడీపీ పార్టీకి సంబంధించి సమాచారం. వీడియో జర్నలిస్ట్ సురేష్తో భార్గవ్, రాజ్ న్యూస్, విజయనగరం జిల్లా నుంచి.
ఇలా టీడీపీలో సీనియర్ నేతలుగా చెప్పుకున్న లీడర్లలో దాదాపు 90% మందికి సీట్లు దక్కకపోవడం అంతర్గతంగా పెద్ద చర్చకే నడుస్తోంది. ఇక ఇదే సమయంలో లోకేష్ సూచనలతో దాదాపు 30 మంది కొత్త వారికి టికెట్లు ఇవ్వడం కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది. గెలుపే టార్గెట్గా చంద్రబాబు కొత్త వారికి టికెట్లు ఇచ్చి పాత వారిని పక్కన పెట్టాలనుకుంటున్నారు. అయితే దీనిపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కోసం సీనియర్లను తప్పించి జూనియర్లతో లైన్ క్లియర్ చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజముందో లేదో కానీ సీనియర్లకు హ్యాండ్ ఇచ్చే వాతావరణం మాత్రం టీడీపీని కుదిపేస్తోంది.